ముందు తెచ్చిన మరి టూ మచ్ అది. వాల్మీకి బోయలపై ఇంకా ఎన్నాళ్ళు వివక్ష అంటూ అవనిశ్రీ మంచి వ్యాసం రాసిండ్రు. పల్లకి ఎక్కిన ప్రభువు కాదోయ్ అది మోసిన బోయలెవరు అంటూ ఓ మహాకవి ఓ సందర్భాన శ్రామిక కులాల ఉత్పత్తి విలువలను వాళ్ళ వెట్టి విధానాన్ని రాసుకొచ్చాడు. ఈ దేశానికి ఆదర్శమని కథలు కథలుగా చెప్పుకునే రాముని చరిత్రను రాసిన వాల్మీకి ఋషి వారసులుగా రాజులకు రాజ్యాలకు రక్షణ కోటలుగా తమ శరీర బలాలను అందించిన జాతి బోయలది. కొల్లిన పాలన నుంచి రాచరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్య విధానం వచ్చిన నేటికి బోయ వాల్మీకిల జీవన స్థితిగతులు బండ మీద బరివత్తల బతుకులు అట్లనే గాలిపోతున్నాయి. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళని బీసీల నుంచి ఇక్కడ ఎస్టీలలో చేరుస్తామని చెప్పేసి గతంలో కేసీఆర్ చెప్పిండు. వీళ్ళని మోసం చేసిండు. మేము అక్కడ పంపినాం, పార్లమెంట్కి పంపినా అన్నాడు, పంపలేడు. అట్లా రకరకాల మోసం చేసిండు. ఇంకా పాపం వాల్మీకి బోయల బతుకు ఇంకా గుర్రాల